లేకపోతే హానికరమైన కంటెంట్ని నిలిపేస్తాం, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కనపడకుండా చేస్తామని చెప్పేసి మెటా సంస్థ తెలుపుతుంది. మరి మెటా సంస్థ తెలిపేటువంటి విషయంలో హానికరమైనటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో ఏది హానికరము ఏది హానికరం కాదు అని చెప్పేసి మనం చూసినట్లయితే ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన విషయంలో చాలా నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఆ నిర్ణయాలలో ముఖ్యంగా చిన్నపిల్లలు టీనేజర్లపై ఎఫెక్ట్ చూపే వాటిని అనుమతించమని చెప్పేసి మెటా చెప్తున్నది. టీనేజర్లకు ఆత్మహత్య, స్వీయ హాని, ఇతర హానికరమైన కంటెంట్ పోస్టులను వారి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్లలో కనబడకుండా చేస్తామని మెటా యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. మా యాప్లలో యుక్త వయస్కులు, చిన్నపిల్లలు వారి వయసుకు తగ్గ కంటెంట్ మాత్రమే పొందాలని చూస్తున్నామని తెలిపింది. వారిపై చెడు ప్రభావం చూపే పోస్టులు, హానికరమైన కంటెంట్లను వారి ఖాతాల్లో అనుమతించమని ఒక బ్లాగులో పేర్కొంది. అలాగే ఎవరైనా తక్కువ ఏజ్ ఇచ్చి అంటే ముఖ్యంగా అయితే 10 సంవత్సరాల పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఉండేదంటే వాళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలని తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ విషయంలో కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం, వాళ్ళ అకౌంట్లను బ్లాక్ చేస్తామని చెప్పేసి, బ్లాక్ చేయకుండా కూడా వాళ్ళకి ఆ రిస్ట్రిక్ట్లో పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే హానికరమైన కంటెంట్ ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన విషయంలో కానీ టీనేజర్లకు సంబంధించిన విషయంలో కానీ ఆత్మహత్యలు ఎట్లా చేసుకోవాలని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇలాంటి డేటా దొరకదు. ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ బాంబులు ఎలా తయారు చేయాలని చెప్పేసి మీరు గుట్టేది ఉంటే ఎలాంటి డేటా చూపించడానికి ప్రయత్నం జరగదు. ఇట్లాంటివి చాలా ముఖ్యంగా టీనేజర్లకు చిన్నపిల్లలకు సంబంధించిన విషయంలో చిన్నపిల్లలు వాళ్ళు పెట్టుకున్న వీడియోలకు సంబంధించిన విషయంలో కూడా తల్లిదండ్రులు లేకుండా లేదంటే గార్డియన్ లేకుండా ఎవరు లేకుండా కేవలం చిన్నపిల్లలను పెట్టి హానికరమైన వీడియోలు ఏమైనా చేస్తే కూడా వాటి మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టే అవకాశం ఉన్నది. వాటిని అందులోకి వెళ్ళి తొలగించడం ప్రయత్నం మీరు అప్లోడ్ చేసినా కూడా కనబడకుండా పోతుంది. కాబట్టి ఆ చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తున్నట్టుగా పెట్టేటువంటి వీడియోలు కానీ చిన్నపిల్లలు జంతువులతో ఉన్నటువంటి వీడియోలు కానీ ఇట్లాంటివి చాలా వీడియోలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆ కంటెంట్ని మేము అనుమతించమని చెప్పేసి అయితే నిన్న మెటా చెప్పడం జరిగింది. అది కేవలం అక్కడే కాకుండా మిగతా వాటిలో కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి మనం కోరుతాం. ఎందుకనంటే ఈరోజు చిన్నపిల్లలు టీనేజర్లకు సంబంధించిన విషయంలో అత్యంత ఎక్కువ మంది కేవలం మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి ఆ మొబైల్లో వాళ్ళ చేతికి మొబైల్ రాగానే అడ్వర్టైజ్మెంట్ల పేరుతో ఒక యాప్ ఓపెన్ చేస్తే కూడా అడ్వర్టైజ్మెంట్ల పేరుతో చాలా విచిత్రంగా పోస్టులు వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద కూడా ఉంది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే మాట్లాడేటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా ఇట్లాంటి విషయంలో వాళ్ళు కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే పిల్లలు బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే గద్దర్కు డిప్యూటీ సీఎం బట్టి నివాళి, ఆయన ఫ్యామిలీకి పరామర్శ. ప్రజా గాయకుడు గద్దర్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న సమాధి వద్ద బట్టి విక్రమార్కకు నివాళులు అర్పించిన అనంతరం గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గద్దర్ జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ కుటుంబం డిప్యూటీ సీఎంకు వినతి పత్రం అందజేసింది. మరి బట్టి విక్రమార్కను మనం కోరుతున్నది ఏంటంటే అదే గద్దర్ కుటుంబం నుండి ఆ వెన్నెలక్క కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. మరి గద్దర్కు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి తప్పకుండా గద్దర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవసరమైతే ఒక చైర్మన్ పోస్టులో లేదంటే ఎమ్మెల్సీ పోస్టులో ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఆ విషయాన్ని కూడా గమనించాలి. మరి గద్దర్ అన్నకు సరైన న్యాయం చేస్తామని మాట్లాడండి. మీరు ఈరోజు అంటే ఎంతోమంది కళాకారులకు తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచినటువంటి వ్యక్తి గద్దరన్న. కాబట్టి ఆయన కుటుంబానికి కూడా న్యాయం చేసిన అవసరం ఉంది. మరి ఆయన ఆ కూతురు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆమెకు తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఒక పదవి ఇవ్వాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తాను. ఇక 6 గ్యారంటీస్కు సోనియా గాంధీ దరఖాస్తు, కుటుంబ సభ్యులుగా సీఎం మంత్రులు, సోషల్ మీడియాలో వైరల్గా మారిన అప్లికేషన్ ఫారం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె ఫోటోతో కూడిన ఓ అప్లికేషన్ ఫామ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో సోనియా గాంధీ కుమారులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురుగా కొండా సురేఖ, అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లు నమోదు చేశారు. ఈ అప్లికేషన్లపై ఎటువంటి దరఖాస్తు నెంబర్ లేకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా భావిస్తున్నారు. ఆకతాయిలు సోనియా గాంధీ అవసరమైతే ఇందిరాగాంధీ పేరుతో కూడా అప్లికేషన్ పెడతారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వింగ్లో ఎవరు పనిస్తున్నారో ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు ఉన్నవారని లేదంటే స్థానికంగా ఎమ్మెల్యేల కోసం పనిస్తున్న సోషల్ మీడియా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నారు. ఒక్కటి కాదు, 2 కాదు, దాదాపుగా ఇట్లాంటి వైరల్ చేయాలనే ప్రయత్నం ఎంతోమంది చేస్తున్నారు. అవసరమైతే మొన్న భీమదేవపల్లి మండలంలో కూడా ఒక వ్యక్తి ఆ వెమ్లవాడ రాజన్నకు సంబంధించిన విషయంలో ఆయన కుటుంబం పార్వతిని, వినాయకుడిని, మణికంఠ స్వామిని అందరిని పెట్టి అప్లికేషన్ ఫామ్ నింపినట్టుగా కూడా మనం చూసినాం. ఇట్లాంటివి కేవలం ఆకతాయిలు చేస్తున్నారు. మరి ఆకతాయిలు అక్కడి వరకు ఆగుతున్నారా అంటే దానికి సంబంధించిన విషయంలో ఇంకా ముందు పోయి చాలా రకాలుగా వైరల్ చేసేటువంటి పోస్టులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అప్లికేషన్ ఫామ్ తమ దగ్గరనే పెట్టుకొని
కొన్ని అప్లికేషన్ ఫామ్లను తమ దగ్గర పెట్టుకొని నింపకుండా ఈరోజు అట్లాంటి ఆకతాయి పనులు చేస్తూ ఉన్నారు. మరి ఈ అప్లికేషన్లకు సంబంధించిన విషయంలో కూడా అప్లికేషన్ ఫామ్ మీద ఒక నెంబర్ ఇచ్చి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేసి ఒక్కో అప్లికేషన్ ఫామ్ మీద ఒక నెంబర్ ఇచ్చి ఆ అప్లికేషన్ ఫామ్ ఎవరికి ఇస్తున్నాము, ఆ పలానా వ్యక్తికి ఇస్తున్నామని చెప్పేసి రాసేది ఉంటే ఒకవేళ అందులో తప్పులు పోతే మళ్ళీ ఫామ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే మళ్ళీ ఫామ్ ఇవ్వచ్చు. కానీ అప్లికేషన్ ఫామ్ ఎవరికి ఇచ్చినాం అనే విషయంలో సరైన నమోదు చేసేది ఉంటే తప్పకుండా ఇట్లాంటి ఆకతాయిలు చేసేటువంటి ప్రయత్నాలు మొత్తం బయటపడతాయి. అట్లా లేకుండా ఎవరైనా జిరాక్స్ తీసుకోవచ్చు అని చెప్పేది అంటే ఆ జిరాక్స్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ని తీసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అదే రాసి ఈరోజు వైరల్గా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.